కుళ్ళు మతాల మత్తు ఎక్కించిరి మనకు. లేని దేవుడు రాని దెయ్యము వ్యాపారమాయ తుదకు. వేల ఏళ్లుగా మొక్కుతున్నాము, అతుకుల బతుకులే బతుకుతున్నాము. మారిందెక్కడరా, దోపిడి ఆగిందెప్పుడురా, దేవుడు చేసిందేమిటిరా. కులాల కుళ్ళు మతాల మత్తు ఎక్కించిరి మనకు. లేని దేవుడు రాని దెయ్యము వ్యాపారమాయ తుదకు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ విడగొడుతున్నరురా. మతాల పేరిట మారణ హోమం సృష్టిస్తున్నరురా. కుల మతాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. మిత్రులారా, కుల మతాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. గెలిచినాక మన జీవితాలతో వాడుకుంటున్నారు. గెలిచినాక మన జీవితాలతో వాడుకుంటున్నారు. కులము మతము దేవుడు దెయ్యం మానవ జాత అభివృద్ధికి ఆటంకం. మనిషిని మనిషే ఈసడించుకునే దుర్మార్గపు సిస్టం. కులాల కుళ్ళు మతాల మత్తు ఎక్కించిరి మనకు. లేని దేవుడు రాని దెయ్యము వ్యాపారమాయ తుదకు. దేవుని పేరిట నిత్యం మోసం జరుగుతూ ఉన్నదిరా. వార్తల ద్వారా స్వయంగా కొన్ని చూస్తూనే ఉన్నమురా. గుడిల వెలుపల మహిళల మాన ప్రాణం తీసిరిరా. గుడిల వెలుపల మహిళల మాన ప్రాణం తీసిరిరా. అంతటి ఘోరం జరిగిన దేవుడు ఏం చేస్తున్నాడురా. అంతటి ఘోరం జరిగిన దేవుడు ఏం చేస్తున్నాడురా. తన ఉండిల సొమ్మున దొంగిలించిన తెలుసుకొని వైనం. దేవుడు ఉండిలో తన ఉండిల డబ్బులు దొంగిలించిన తెలుసుకొని వైనం. అయినా పోటీబడి మొక్కుతున్న మన బుద్ధి ఎంత హీనం. కులాల కుళ్ళు మతాల మత్తు ఎక్కించిరి మనకు. లేని దేవుడు రాని దెయ్యము వ్యాపారమాయ తుదకు. శిలనే చెక్కి రూపం తెచ్చి దేవాలయాలు గట్టేది మనిషే. పసుపు కుంకుమ బొట్టును పెట్టి దైవం అంటూ మొక్కేది మనిషే. శిలనే చెక్కి